ఆదివారం దినాన ఈరోజు నువ్వు ఎంత వెతికినా సరే పాస్టర్ గారు నీకు దొరకరని ఒక ఐడియా నీకు వస్తుంది. ఎందుకంటే ఉదయం మొదలుకొని సాయంకాల సమయం వరకు కూడా పాస్టర్ గారికి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఆదివారం దినాన పాస్టర్ గారు మనకు దొరకరని నీకు ఒక ఐడియా వస్తుంది. నీకు సరే సంబంధంగా పాస్టర్ గారి మీద ఒక నీ మనసు ఎలాగైతే పడి ఆయన దొరకరని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో సేమ్ యాసిస్ అదే విధంగా నీ మీద కూడా నీ వ్యక్తులు, నీకు సంబంధించినటువంటి స్నేహితులు, నీకు సంబంధించినటువంటి బంధువులు, నీకు సంబంధించిన వారు ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు నాకు దొరకరు అనేటువంటి ప్లాన్ వేయాలి అని నీకు అనిపించాలి. నువ్వు ఖచ్చితంగా ఆదివారం దినాన 10 గంటల మొదలుకొని 1 గంట వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని యొక్క సన్నిధానాన్ని పోగొట్టుకోకూడదు. ఈ సమయంలో ఫోన్ చేసినా నువ్వు ఫోన్ ఎత్తకూడదు. దేవుని యొక్క సన్నిధిలోంచి అసలు ఏమాత్రం బయటకు వెళ్ళకూడదు. ఈ 10 గంటల మొదలుకొని 1 గంట సమయం వరకు కూడా నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలోనే ఉండాలి. ఎంత వెతికినా నాకు బయట దొరకరు ఈ వ్యక్తి అని నీ మీద ఒక నమ్మకమైనటువంటి ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి ఎదుటి వ్యక్తుల నుండి. ఎప్పుడు సాధించగలదు? నువ్వు పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు మాత్రమే.